హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా మనం గమనించినట్టయితే మరి టెట్ ఎగ్జామ్ నందు 30 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఉంటాయి. అందులో 24 క్వశ్చన్స్ ఏమో కాంటెంట్ నుంచి, రిమైనింగ్ 6 క్వశ్చన్స్ ఏమో మనకి మెథడ్స్ నుంచి ఉంటాయి. ఈ 24 క్వశ్చన్స్ను మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్లోకి ఇవ్వడం జరుగుతుంది. మరి అబ్జర్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. A shopkeeper Danayya has 113 palm leaf fans in his shop. Sharma wants to buy 226 palm leaf fans. The more number of palm leaf fans required to the shopkeeper to sell the fans. దుకాణదారుని దగ్గర దానయ్య దగ్గర 113 విసనకర్రలు ఉన్నాయి. శర్మకేమో 226 విసనకర్రలు కావాల్సి వస్తే దానయ్య ఇంకా తన వద్ద ఎన్ని విసనకర్రలు ఉంటే అమ్మగలడు. సో 226 అతనికి కావాల్సినటువంటి కస్టమర్కి కావాల్సింది. షాప్ కీపర్ దగ్గర ఉన్నటువంటిది 113 కాబట్టి రిమైనింగ్ ఎన్ని కావాలంటే 113 కావాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి ఏ కాన్సెప్ట్ వాడడం జరిగిందంటే సబ్ట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ను వాడడం జరిగింది. 9 ఆరెంజెస్ కెన్ బి ప్యాక్డ్ ఇన్ ఏ బాక్స్. ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ నీడెడ్ టు ప్యాక్ 738 ఆరెంజెస్. ఒక పెట్టెలో 9 కమలాలను సర్దవచ్చు. 738 కమలాలను సర్దడానికి ఎన్ని పెట్టెలు కావాలను. ఇక్కడ మనము డివిజన్ అనేటువంటి కాన్సెప్ట్ను వాడుతున్నాం. ఎందుకంటే మొత్తం ఉన్నటువంటి కమలాలను ఒక్కొక్క బాక్స్లో 9 పట్టేటట్టు సమానంగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో 738ను 9తో డివైడ్ చేస్తే 972 ఒకటి మిగులుతుంది. 18 9 18 అంటే అతనికి కావాల్సినటువంటి బాక్సెస్ 82. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, మొత్తం 738 738 మనకు ఆరెంజెస్ ఉన్నాయి. ఈచ్ బాక్స్లో 9 సర్దవచ్చు కాబట్టి మొత్తం నెంబర్ ఆఫ్ బాక్సెస్ రిక్వైర్డ్ అంటే 738ని 9తో డివైడ్ చేస్తే 82 బాక్సెస్ రిక్వైర్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చేసినట్టయితే మనకి ఇక్కడ 7th క్లాస్లో ఉన్నటువంటి లీనియర్ ఈక్వేషన్ అటువంటి చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఏకచరరాశి రేఖీయ సమీకరణం. మరి ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం గమనించినట్టయితే 3/7 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17/7 ఇచ్చిండు. ఎక్స్ వాల్యూ ఎంత? సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 17/7 అనేది ఫ్రాక్షన్ అనేది రైట్ సైడ్ ఉంది, ప్లస్ 3/7 అనేటువంటి రేషనల్ నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వస్తే -3/7 అవుతుంది. దిస్ 2 ఆర్ లైక్ టర్మ్స్ కాబట్టి 17లోకి వెళ్ళి 3 మైనస్ చేస్తే 14/7. 14/7 ఈజ్ ద 7 1 7 2 క్యాన్సల్, 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనకి లీనియర్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ఇచ్చిండు. 94th క్వశ్చన్. ఇఫ్ 9x/7 - 6x ఈజ్ ఈక్వల్ టు 15 దెన్ ఎక్స్ వాల్యూ. సో 9x/7 - 6x ఈజ్ ఈక్వల్ టు 15. ఇక్కడ వేరియబుల్ టర్మ్ అనేది ఎక్స్ టర్మ్ అనేది లవంలో ఉంది, హారంలో కూడా ఉంది. 7 - 6x అనేది డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 15 × 7 - 6x. ఇక్కడ 15 × 7 - 6x బ్రాకెట్లో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం మల్టిప్లై చేయాలి. 15 7 = 105 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 6 = 90 x 9x మైనస్ 90x అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తే ప్లస్ అవుతుంది. 9x + 90x ఈజ్ ఈక్వల్ టు 105. 90x + 9x 99x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 105. ఎక్స్ని 99 అనేది మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. 105/99. సో ఇప్పుడు డివైడ్ చేస్తే 3 33 3 3 3 5 35/33. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 392 మస్ట్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రొడక్ట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఏ కనిష్ట సహజ సంఖ్యతో 392ను గుణించిన లబ్ధం పరిపూర్ణ గణము అవుతుంది. సో పరిపూర్ణ గణము కావాలి అంటే ప్రతి కారణాంకము ఫ్యాక్టర్ అనేది ఈచ్ ఫ్యాక్టర్ ఈజ్ 3 టైమ్స్ రిపీటెడ్ కావాలి. సో ఇప్పుడు 392ను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. 2 1s 2 19s 2 6s. అగైన్ 2 టేబుల్లో వస్తుంది. 2 9s 2 8s. అగైన్ 2 టేబుల్లో వస్తుంది. 2 4s 2 9s. 7 టేబుల్లో వస్తుంది. 7 7s 7 1s. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 2 అనేది 3 టైమ్స్ వచ్చింది, 7 మాత్రం 2 టైమ్స్ ఉంది. మనకి కంప్లీట్ పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే ఈచ్ ఫ్యాక్టర్ కూడా 3 టైమ్స్ ఉండాలి. సో లేదు కాబట్టి మనం 7తో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఒకవేళ ఏ నెంబర్తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందంటే సో ఎక్స్ట్రా ఉన్నటువంటి 7 × 7 కాబట్టి 49తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఒకవేళ 7తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ద క్రొకడైల్ ఈజ్ 400 centimeters అండ్ లెంత్ ఆఫ్ ద లిజార్డ్ ఈజ్ 20 centimeters. ద రేషియో ఆఫ్ లెంత్స్ ఆఫ్ క్రొకడైల్ అండ్ లిజార్డ్. ముసలి పొడవు 400 సెంటీమీటర్లు, బల్లి పొడవు 20 సెంటీమీటర్లు అయితే మొసలికి బల్లికి పొడవుల నిష్పత్తి. ఇక్కడ మనకి ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఏది ఫస్ట్ ఉంది ఏది సెకండ్ ఉంది అనేది కూడా అబ్జర్వేషన్ చేయాలి. ఫస్ట్ క్రొకడైల్. ఇక్కడ మనకు అడిగిన దాంట్లో రేషియో ఆఫ్ లెన్స్ ఆఫ్ క్రొకడైల్ అండ్ లిజార్డ్. క్రొకడైల్ యొక్క లెంత్ 400 centimeters ఈజ్ టు
20 సెంటీమీటర్స్ లిజార్డ్ బల్లి యొక్క పొడవు. ఈ యొక్క మెజర్మెంట్స్ యొక్క యూనిట్స్ అనేది సేమ్ ఉండాలి లేదా చూసుకోవాలి. సెంటీమీటర్ ఉంటే సెంటీమీటరే ఉండాలి. ఇప్పుడు సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది. 21 జా 20 జా క్యాన్సిల్ అవుతుంది. సో 20:1 20:1 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అలా కాకుండా ఒకటి మీటర్ ఒకటి సెంటీమీటర్లో ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 మీటర్స్ 20 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ క్యాన్సిల్ చేయకూడదు. దీని మీటర్ని సెంటీమీటర్లోకి మార్చుకున్న తర్వాతనే క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. కన్వర్ట్ 2/7 ఇంటూ పర్సెంటేజ్. మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఫ్రాక్షన్ను లేదా డెసిమల్ నెంబర్ను మనం మార్చాలి అంటే దీన్ని 2/7 అనే ఫ్రాక్షన్ను 100తో మల్టిప్లై 100తో డివైడ్ చేస్తున్నాం. సో 2/7 ఇంటూ 100. ఇక్కడ బై 100ని మనం ఏమంటాం? పర్సెంటేజ్ అంటాం. పర్సెంట్. సో బై 100 ప్లేస్లో పర్సెంట్ రాస్తాం. సో 100% డైరెక్ట్ కూడా రాయొచ్చు. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 200/7 పర్సెంటేజ్. 200ని 7తో డివైడ్ చేస్తే 7 2 జా 14, 6 7 8 జా 56, 4 మిగులుతుంది. 4/7%. 28 4/7 percentage. Option 1 is the correct option. Sneha purchased a hair dryer for 5,400 rupees, including 8% VAT. Find its price before VAT was added. Sneha 8% VAT తో కలిపి ఒక హెయిర్ డ్రయర్ను 5,400 కొంటే వ్యాట్ కలపకముందు దాని అసలు ఖరీదు ఎంత? మనకి ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క రేటు 100% అనుకున్నట్టయితే 100కి 8% కలిపిండ్రు కాబట్టి ఎక్స్ అనేది దాని రేట్ అనుకున్నట్టయితే, ఎక్స్ అనేది కలపకముందు రేట్ అనుకున్నట్టయితే 8% వ్యాట్ కలిపిన తర్వాత ఏమవుతుంది? 108/100 ఈజ్ ఈక్వల్ టు 5,400 రూపీస్. సో ఇప్పుడు మనకి క్యాన్సల్ చేసినట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,400 ఇంటూ 100/108. 108తో డివైడ్ చేస్తే మనం గమనించినట్టయితే 1 జా 5 50 జా 50 ఇంటూ 100 5,000. ఓకే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మనకి ఇది గుర్తుకు రాకపోయినా 8% వ్యాట్ ఇక్కడ ఉన్నదానికి 8% కలిపితే 5,000కి 8% అంటే 400. ఒకవేళ 5,100కి అయితేనేమో 440, 480, ఇది 520. ఇప్పుడు 5,000కి 400 కలిపితే 5,400 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ద కాస్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ వ్యాజ్ ఈజ్ 120 రూపీస్. ఇఫ్ ద షాప్ కీపర్ సేల్స్ ఇట్ ఎట్ లాస్ ఆఫ్ 10%, దెన్ ద సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఇక్కడ ఫ్లవర్ వేస్ అంటే పూలకుండి ఖరీదు కాస్ట్ ప్రైస్ ఇచ్చిండు 120 రూపీస్ ఇచ్చిండు. దుకాణదారుడు దాన్ని 10% నష్టానికి అమ్మినట్టయితే మరి దాన్ని అమ్మినటువంటి ధర ఎంత అని అడిగిండు. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 100 మైనస్ లాస్. లాస్ ఎంత పర్సెంటేజ్? 10% బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ అయితే మేము ప్లస్ రాస్తాం, లాస్ అయితే మైనస్ రాస్తాం. సో 90/100 ఇంటూ 120 రూపీస్ ఇచ్చిండు. సో క్యాన్సిల్ చేసి 0 0 0 0 క్యాన్సిల్ అయితే 12 9 జా 108. సో 10% నష్టం అంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. 120 రూపీస్కి 10% అంటే 12 రూపీస్. 12 రూపీస్ లాస్ తీసేస్తే 108 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 15/35. 15/35కు సమాన భిన్నం. సమాన భిన్నము అంటే వాల్యూ ఈక్వల్గా ఉంటుంది. లవము వేరుగా ఉండవచ్చు, హారాలు వేరుగా ఉండవచ్చు. మరి రెండింటిని కూడా ఒకే సంఖ్యతో భాగిస్తే 5 3ల 5 7ల. సో రెండు కూడా 5తో భాగించబడుతున్నాయి. లవము హారము 3/7 వచ్చింది. మరి 3/7 అనేది ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద రన్స్ స్కోర్డ్ ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ బై 11 ప్లేయర్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ఈజ్ డాటా. క్రికెట్ మ్యాచ్లో 11 మంది ఆటగాళ్ళు చేసినటువంటి పరుగులు కింది విధంగా ఉన్నాయి. ఇందులో బహుళకం ఎంత? బహుళకం అంటే ఇచ్చినటువంటి దత్తాంశం లోపల ఏ అంకె అయితే లేదా ఏ రాశి అయితే ఎక్కువ సార్లు పునరావృతం అవుతుందో, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ నెంబర్ అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ వస్తుందో దట్ ఈస్ ద మోడ్. సో ఇప్పుడు 6 అనేది చూసినట్టయితే మనం గమనించినట్టయితే 6 అనేది ఒక్కసారి మాత్రం వచ్చింది. నెక్స్ట్ ఇది 15 1 2 3. 15 అనేది 3 సార్లు వచ్చింది. నెక్స్ట్ 120 కూడా ఒక్కసారి వచ్చింది. 50 చూసినట్టయితే ఒక్కసారి వచ్చింది. 100 కూడా ఒక్కసారి వచ్చింది. 80 కూడా ఒక్కసారి వచ్చింది. 10 కూడా ఒక్కసారి వచ్చింది. 8 కూడా 10 2 టైమ్స్ వచ్చింది. 10 2 టైమ్స్ వచ్చింది. 8 1 టైం వచ్చింది. ఇందులోపల మరి ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది? 15 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆప్షన్స్ లోపల చూడాలి. 10 ఉంది. 10 ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 50 ఓన్లీ 1 టైం ఉంది. 15 3 టైమ్స్ ఉంది. 100 1 టైం ఉంది. ఏది ఎక్కువ సార్లు వచ్చింది? 15. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 8 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్. మరి చుట్టుకొలత అంటే త్రిభుజంలోని 3 భుజముల పొడవుల మొత్తాన్ని చుట్టుకొలత అంటాం. కూడితే 8 + 7 15, 15 + 5 20. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్యారలగమ్ విత్ 4 సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఈజ్ కాల్డ్. మరి ఇచ్చినటువంటి దానిలో కూడా 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్టయితే 4 వైపుల సమాన పొడవు కలిగినటువంటి సమాంతర చతుర్భుజాన్ని ఏమని పిలుస్తారు? ఒకసారి సమాంతర చతుర్భుజం లోపల చూసినట్టయితే
ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. 2 జతల ఎదురు భుజాలు సమానంగా ఉంటూ మరి కోణాలు అనేటివి వేరువేరుగా ఉంటాయి. మరి ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. పక్కపక్క కోణాలేమో ఆసన్న కోణాలేమో సంపూరకాలు అవుతాయని నేర్చుకున్నాం. ఒకవేళ మనకి ఈ సమాంతర చతుర్భుజం లోపల 4 భుజాలు కూడా సమానంగా అయినట్టయితే అదేమవుతుందంటే రాంబస్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మరి చతురస్రం కావాలి అంటే ఏం కావాలి అంటే 4 భుజాలు సమానంగా ఉండాలి, 4 కోణాలు లంబ కోణాలు కావాలి. అదే దీర్ఘచతురస్రం కావాలి అంటే మనకి సమాంతర చతుర్భుజం ప్యారలగం లోపల 1 యాంగిల్ 90 డిగ్రీస్ అయితే అదేమవుతుందంటే మనకి ఒకవేళ ఒక యాంగిల్ ఇక్కడ 90 డిగ్రీస్ అయితే అది రెక్టాంగిల్ దీర్ఘచతురస్రంగా మారుతుంది. ఆసన్న భుజాలు సమానంగా అయితే రాంబాస్గా మారుతుంది. ఓకే. ఇఫ్ 2 క్యూబ్స్ ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ దెన్ డైమెన్షన్స్ ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబైడ్. 2 గణాలను పక్కపక్కల ఉంచినట్టయితే ఏర్పడే దీర్ఘగణం యొక్క కొలతలు ఏవవుతాయి? మరి 2 దీర్ఘ సమగణాలను ఒకదానితో ఒకటి పక్కపక్కల ఉంచినట్టయితే మనం ఒకసారి గమనించినట్టయితే ఆ దీర్ఘగణం ఏర్పడినటువంటి దీర్ఘగణం లోపల పొడవు అనేది పెరుగుతుంది. ఎత్తు మాత్రమే తగ్గుతుంది, కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది, కేవలం పొడవు మాత్రమే తగ్గుతుంది, వెడల్పు మాత్రమే తగ్గుతుంది. పొడవు అనేది పెరుగుతుంది. 2 సమగణాలను ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4, ఇది కూడా 4, వెడల్పు 4, ఎత్తు కూడా 4 అయితే ఎత్తు వెడల్పులో మార్పు రాదు. పక్కపక్కల ఉంచడం వల్ల దాని యొక్క పొడవు అనేది ఇంక్రీజ్ అవుతుంది. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత? ఏ త్రిభుజంలో అయినా సరే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఈక్వల్ టు ఆల్వేస్ 180 డిగ్రీస్. అంతర్కోణాల మొత్తం ఇక్కడ అంతర్కోణాల బాహ్య కోణాలని ఇవ్వకపోతే అంతర్కోణాలుగానే తీసుకుంటాం. అంతర్కోణాల మొత్తం ఎల్లప్పుడు 180 డిగ్రీలు ఉంటుంది. బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీల కోణం ఉంటుంది. ఇంటీరియర్ యాంగిల్ ఏమో 180, ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో 360 డిగ్రీస్. యాంగిల్స్ ఆర్ మెజర్డ్ ఇన్ మీటర్స్, డిగ్రీస్, అవర్స్, రూపీస్. కోణాలను ఎలా కొలుస్తారు? కోణాలను డిగ్రీల్లో కొలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ ద ఫాలోయింగ్. ఇచ్చినటువంటి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ను సంకలనం చేయండి. సో సంకలనం చేయాలంటే సజాతి పదాలను వాటి యొక్క గుణకాలను కూడతాము. విజాతి పదాలు ఉన్నట్టయితే అదేవిధంగా రాసుకుంటాం. ఫస్ట్ ఇది L² + M². అలాగే మరి కూడినప్పుడు మధ్యలో ప్లస్ రాసుకుంటాం. మరి ప్లస్ రాసుకున్నప్పుడు సజాతి పదాలు L² + L², 2L² అవుతుంది. M² + M² 2M² అవుతుంది. N² + N² 2N² అవుతుంది. 2LM అలాగే 2MN 2NL. సో చూడండి అక్కడ ఉంది 2L² + 2M² + 2N². కానీ ఇక్కడ LM MN NL ఉంది కాబట్టి ఇది కాదు. అలాగే ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది 2L² + 2M² + 2N² + 2LM 2MN 2NL. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్. ఫ్యాక్టరైజ్ m⁴ - 256. మనకి ఇది 8th క్లాస్లో ఉన్నటువంటి క్వశ్చన్. మరి m⁴ - 256 ఏం రాస్తున్నానంటే 16² రాస్తున్నా. ఇక్కడ కూడా m² రాసుకున్నా. m² - 16². మనకి a² - b² ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ a + b ఇంటూ అండ్ డిఫరెన్స్ a - b. ఈ ఫార్ములా ప్రకారం m² - 16 ఇంటూ m², ఫస్ట్ ప్లస్ రాద్దాం. m² + 16 ఇంటూ m² - 16 రాస్తున్నాం. అయితే ఇక్కడ ఆప్షన్స్ లేవు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? m² + 16 ఇంటూ మళ్ళీ ఇక్కడ m² - 16 మళ్ళీ 4² రాసుకోవచ్చు. 4² రాసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సేమ్ ఫార్ములా ప్రకారం m + 4 ఇంటూ m - 4. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. m - 4 ఇంటూ m + 4 ఇంటూ m² + 16. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ ఇచ్చిండు. డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు పాయింట్ తర్వాత చూసినట్టయితే మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. మనకు చూసినట్టయితే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. ఈ 20 లోపల మనకి ఏమవుతుందంటే డెసిమల్ పాయింట్ కంటే బిఫోర్ ఇంటీజర్ పార్ట్ లోపల 1 to 9 వరకు ఏదో ఒక నెంబర్ ఉండాలి. 1 to 9 వరకు మార్చుకోవాలి. అంటే ఇప్పుడు పాయింట్ అనేది రైట్ సైడ్ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అంటే ఇక్కడికి వచ్చేస్తుంది 1.6 ఇంటూ 10⁻⁻19. 1.6 ఇంటూ 10⁻⁻19. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 2 times of a² + ab + 3 - ab. ఇందులో ఏ ప్లేస్లో 5 రాయాలి, బి ప్లేస్లో -3 రాయాలి. 2 times of a అంటే 5² + 5 ఇంటూ -3 ఇన్ ద బ్రాకెట్ క్లోజ్ +3 - 5 ఇంటూ -3. ఓకే. సో నెక్స్ట్ 2 times of బ్రాకెట్లో 5² అంటే 25 ప్లస్ ఇంటూ మైనస్ 5 3 = 15 బ్రాకెట్ క్లోజ్ +3. ఇక్కడ -5 ఇంటూ -3 అంటే -15. మైనస్ ఇంటూ మైనస్ +15 అవుతుంది. 2 times of బ్రాకెట్లో 10 అవుతుంది. +3 + 15 20 +3 + 15 టోటల్ 38. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 150 kgs 30 grams డివైడెడ్ బై 30. 150 kgs 30 grams ను 30తో డివైడ్ చేయాలి. 150 kgs అంటే మనకి ఏమవుతుంది 150 ఇంటూ 1000 grams. 1000తో అంటే 3 zeros వస్తాయి. ప్లస్ 30 grams టోటల్ యాడ్ చేస్తే మనకి 150030 grams బై 30 క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్లో 3 5 15 0 0 1. ఇప్పుడు 5001 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది 5000 అంటే మనకి 50 kgs 5 kgs
and 1 gram. 5 kgs and 1 gram. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇంకా లేదంటే మనకి 150 kgsను 30తో డివైడ్ చేస్తే 5 kgs వస్తుంది. 30 గ్రామ్స్ను 30తో డివైడ్ చేస్తే 1 గ్రామ్ వస్తుంది. కాబట్టి 5 kgs 1 గ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, ద బస్ డిపార్ట్స్ ఫ్రమ్ ద టర్మినల్ at 11:20 AM and arrives the destination at 2:40 PM. హౌ లాంగ్ డిడ్ ద బస్ ట్రావెల్? 11:20 నుంచి 12 వరకు 40 minutes. అలాగే 2 hours 40 minutes అంటే ఇక్కడ 2 hours and 40 minutes. సో టోటల్ 2 hours 80 minutes. 80 minutes అవర్స్లోకి మారిస్తే టోటల్ 3 hours 20 minutes అవుతుంది. ఓకే, మనకి 3 hours 20 minutes. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇంకా లేదంటే 12 వరకు 40 minutes, 2 hours 120 minutes, మళ్ళీ 40 minutes. టోటల్ వచ్చేసి మనకి 0, 6, 10, 300 అవుతుంది. మళ్ళీ 6తో డివైడ్ చేస్తే 60తో డివైడ్ చేస్తే 200 అవుతుంది. 60తో డివైడ్ చేస్తే 3 hours 20 minutes. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ హూజ్ బేస్ ఏరియా ఈజ్ 120 cm² అండ్ వాల్యూమ్ ఈజ్ 300 cm3. హైట్ ఆఫ్ ద సిలిండర్ హూజ్ బేస్ ఏరియా ఈజ్ 180 cm². ఇక్కడ ఇచ్చింది సిలిండర్ షేప్ ఇచ్చిండు, బేస్ ఏరియా. సో బేస్ అనేది సర్కిల్ షేప్ ఉంటుంది. సర్క్యులర్ షేప్ ఇచ్చినటువంటి ఏరియా ఎంత ఇచ్చిండు మనకి అంటే 180 cm² ఇచ్చిండు. వాల్యూమ్ ఏమో 900 ఇచ్చిండు. మరి అడిగినటువంటిది హైట్ అడిగిండు. సో వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr²h. ఇందులో πr² అంటే బేస్ ఏరియా 180, ఇక్కడ 900 ఈజ్ ఈక్వల్ టు 100 × 80 × h. 100 1 180 1 5 క్యాన్సిల్ అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు 5 cm. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 14 mm. 14 mm. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ అడిగిండు. వృత్తం యొక్క వైశాల్యము మరి ఇచ్చింది, వ్యాసార్థం ఇచ్చిండు. సో వైశాల్యం సూత్రం πr². a ఈజ్ ఈక్వల్ టు πr². పై వాల్యూ ఏమి ఒకటి 22/7 తీసుకుంటాం. మరి మనకి వ్యాసార్థం రేడియస్ 14 కాబట్టి 14 × 14. 7 1 7 2 క్యాన్సల్. 22 2 44. 44 × 14. 14 4 56. 14 4 56 61. 616 చదరపు మిల్లీమీటర్లు. చదరపు మిల్లీమీటర్ లేదా మిల్లీమీటర్ స్క్వేర్ అని రాస్తాం. సో 616 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.